బంధాసనం నాభి చక్రానికి రక్త ప్రసరణ పెంచుతుంది. 4వది ఆహార నియమం. నాభి అగ్నిస్థానం కాబట్టి చల్లటి పదార్థాలు తాగడం వల్ల ఆ అగ్ని ఆరిపోతుంది. ఎప్పుడూ గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇది మీ నాభిని కాపాడుతుంది. చివరిగా ఒక చిన్న కథ. అడవిలో కస్తూరి మృగం ఉంటుంది. దానికొక అద్భుతమైన సువాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందో తెలియక అది అడవంతా పిచ్చిగా పరిగెడుతుంది. గడ్డిలోకి వెతుకుతుంది, చెట్ల వెనుక వెతుకుతుంది, అలసిపోయి ప్రాణం వదిలేస్తుంది. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే ఆ సువాసన వస్తున్నది బయట నుంచి కాదు, దాని సొంత నాభి నుంచే. మనిషి పరిస్థితి కూడా అంతే. ఆనందం కోసం, ఆరోగ్యం కోసం, శక్తి కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. డాక్టర్ల చుట్టూ, మందుల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ మనకి కావలసిన ప్రాణశక్తి మన నాభిలోనే దాగి ఉంది. మిత్రులారా, మీ నాభి కేవలం శరీరంలో ఒక భాగం కాదు, అది మీ పవర్ హౌస్. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రతిరోజు దాన్ని గమనించండి. దానికి సరైన పోషణ ఇవ్వండి. మీ నాభి ఎప్పుడైతే బ్యాలెన్స్గా ఉంటుందో మీ జీవితం కూడా